ఈ రోజటి టాప్ 10 కరెంట్ అఫైర్స్. భారతదేశం శ్రీలంక మధ్య జరిగిన డివెక్స్ 2026 దేనికి సంబంధించినది? మీ సమాధానం ఉభయ దేశాల నౌకాదళ మధ్య జరిగిన సముద్ర సంబంధిత వ్యాయామం. రెండవ ప్రశ్న, అఖిల భారత పులుల గణన 2026 తొలి దశ ఎక్కడ ప్రారంభమైంది? మీ సమాధానం తమిళనాడులోని పెరియార్ వన్యప్రాణి అభయారణ్యంలో. మూడవ ప్రశ్న, 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మీ సమాధానం ప్రముఖ సినీ దర్శకుడు అశుతోష్ గోవారికర్. నెక్స్ట్, నాలుగవ ప్రశ్న, ఆపరేషన్ వైట్ స్ట్రైక్ దేనికి సంబంధించినది? మీ సమాధానం ముంబైలో భారీ స్థాయిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఆపరేషన్. ఐదవ ప్రశ్న, ఇండియాలోనే మొదటి మల్టీలేన్ ప్రీ టోలింగ్ సిస్టమ్ ఎక్కడ ప్రారంభమైంది? మీ సమాధానం గుజరాత్లోని NH-48 జాతీయ రహదారిపై. ఆరవ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ సలహాదారులుగా ఎవరిని నియమించింది? మీ సమాధానం హనుమంతరావు మరియు శివధర్ రెడ్డిలను. నెక్స్ట్, ఏడవ ప్రశ్న, IIT మద్రాస్ తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఏ దేశంలో ఏర్పాటు చేసింది? మీ సమాధానం టాంజానియా. ఎనిమిదవ ప్రశ్న, 2026 నాటికి భారత మహిళా కార్మిక శక్తి ఎంత శాతానికి పెరిగింది? మీ సమాధానం 40% పెరిగింది. తొమ్మిదవ ప్రశ్న, భారత్ మరియు ఏ దేశం మధ్య వాణిజ్యం $9 బిలియన్ మైలురాయిని దాటింది? మీ సమాధానం భారత్ మరియు టాంజానియా. పదవ ప్రశ్న, గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా పోర్ట్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? మీ సమాధానం గలాథియా బే వద్ద. ఇలాంటి డైలీ టాప్ 10 కరెంట్ అఫైర్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు నా ఛానల్ రికవరీ కావట్లేదు, సో కొత్తగా చూసుకున్న వాళ్ళు, పాత స్టూడెంట్స్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.